హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటలీ దేశం వార్తలు నిలిచింది. సో ఇటలీ దేశంలోని ఒక ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, మస్సా లోంబార్డా. మస్సా లోంబార్డా, ఇటలీ దేశంలోని మస్సా లోంబార్డా అనే ప్రాంతంలో ఇటలీ ప్రభుత్వం నిర్మించిన నిర్మాణము ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణంగా వార్తలు ఇచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఎకో ఫ్రెండ్లీ హౌస్. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఎకో ఫ్రెండ్లీ హౌస్ సంబంధిత అంశంతో ఏ దేశం వార్తలు నిలిచింది అంటే ఇటలీ దేశం అని గుర్తుంచుకోండి. ఇటలీ దేశంలోని మస్సా లోంబార్డా వద్ద. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అంటున్నాను, పర్యావరణ హిత. ముఖ్యంగా మనకు ప్రకృతిలో దొరికే సాయిల్ ఏదైతే ఉంటుందో, ఇటలీలో స్థానికంగా కనిపించే మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని సేకరించి 3D టెక్నాలజీ ఆధారంగా ఈ ఇంటిని నిర్మించడం జరిగింది. 3D టెక్నాలజీ అంటే ఏంటంటే క్యాడ్ ఆధారిత ప్లాన్. క్యాడ్ అంటే ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఇంటిని నిర్మించాలనుకుంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన రిక్వైర్మెంట్స్ ని అడిగి ఒక డిజైన్, ఒక ప్లానింగ్ ని ఇస్తారు. ఆ ప్లానింగ్ ని ఏ సాఫ్ట్వేర్ ఆధారంగా ఇస్తారు? క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఇక్కడ కూడా ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఒక క్యాడ్ డిజైన్ ని రూపకల్పన చేస్తారు, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ని రూపకల్పన చేస్తారు. ఆ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అవుట్పుట్ వద్ద పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఇంటిని ముద్రిస్తాయి. ఈ ఇల్లు మనకు ఉండడానికి అనువుగా ఉంటుంది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జస్ట్ 200 అవర్స్ లోనే, జస్ట్ స్పాన్ ఆఫ్ 200 అవర్స్ లోనే ఎకో ఫ్రెండ్లీ 3D ప్రింటెడ్ హౌస్ ని నిర్మించి వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే ఇటలీ అని గుర్తుంచుకోండి. ఇటలీకి సంబంధించి ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, మస్సా లోంబార్డా. ఇప్పటి వరకు 3D హౌసెస్ చాలా సార్లు ఉన్నాయి. మన భారతదేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ ని నిర్మించి వార్తలు ఇచ్చిన ఒక ఐఐటి గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం, ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఎందుకు వార్తలు ఇచ్చింది? భారతదేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ అని చెప్పేసి దానికి సంబంధించి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ అని చెప్పాను. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అంటున్నాను, ఇది ఒక్కటే ఎక్స్ట్రా వర్డ్. అంటే స్థానికంగా కనిపించే మట్టి ఏదైతే ఉంటుందో ఆ సాయిల్ ని సేకరించేసి ఆ మట్టిని ఉపయోగించి పర్యావరణానికి అనువుగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంటిని నిర్మించడం జరిగింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 200 ఇయర్స్. ఈ ఇంటిని ఎవరి కోసం నిర్మిస్తోందంట ఇటలీ ప్రభుత్వం అంటే ఎవరైనా వలసదారులు ఉంటారు కదా, లేదా శరణార్థులు ఉంటారు కదా, అలాంటి వారు, లేదంటే ఏదైనా విపత్తు సమయంలో మనకి డిస్ప్లేస్ చేస్తారు కదా పీపుల్ని, అలాంటి వారి కోసం ఈ ఇల్లు ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఎకో ఫ్రెండ్లీ హౌస్ సంబంధిత అంశంతో ఇటలీ దేశం వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు ఏమైనా వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. మన భారతదేశానికి సంబంధించి ఐఐటి మద్రాస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఒక ఇంటిని నిర్మించడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి హైదరాబాద్ లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఐఐటి హైదరాబాద్ పరిధిలో దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్
హౌస్ ని నిర్మించి కూడా వార్తలు నిలిచింది. ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. బయోబ్రిక్ బేస్డ్ హౌస్, ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ హౌసే. దీన్ని ఎవరు నిర్మించారు? మనకి ఐఐటి హైదరాబాద్. ఇక్కడ 3D ప్రింటెడ్ హౌస్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఎవరు? ఐఐటి మద్రాస్. అండ్ ఇక్కడ ప్రపంచంలోని మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ 3D ప్రింటెడ్ హౌస్ అనగానే మస్సా లోంబార్డా ఇటలీ అని గుర్తుంచుకోండి. జస్ట్ స్పాన్ ఆఫ్ 200 hours లోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో చైనాకి సంబంధించి ఒక యూనివర్సిటీ వార్తలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే టియాన్జిన్ యూనివర్సిటీ. టియాన్జిన్ యూనివర్సిటీ. యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి, టియాన్జిన్ యూనివర్సిటీ. ఎక్కడ ఉంది? చైనా దేశంలో ఉంది. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. ఆ ఇన్నోవేషన్ అంటే ఒక ప్లాస్టిక్ ని సృష్టించి వార్తలు ఇచ్చారు. ప్లాస్టిక్ ని సృష్టించి అంటే ఏం లేదు, ఇప్పటి వరకు ప్లాస్టిక్, పాలీవినైల్ క్లోరైడ్ తరచు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్లాస్టిక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లాస్టిక్ ని ఎక్స్క్లూజివ్గా చేపల యొక్క వీర్యం, మనం ఇంగ్లీష్లో వీర్యం ఏమనొచ్చు అంటే సెమెన్ అనొచ్చు. సో చేపల యొక్క వీర్యం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఇక్కడ ఒక చేప రకం గుర్తుంచుకోండి, సాల్మన్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో, రకరకాల చేపలు ఉంటాయి, అందులో సాల్మన్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో ఆ చేపల నుండి సేకరించిన వీర్యం ఉంటుంది కదా, ఆ వీర్యము మరియు వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది కదా మనం వాడేది, ఆ వెజిటబుల్ ఆయిల్ నుండి సేకరించిన కొన్ని ప్రత్యేక పదార్థాలను ఉపయోగించేసేసి ఒక ప్లాస్టిక్ ని రూపొందిస్తూ వార్తలు నిలిచిన టియాన్జిన్ యూనివర్సిటీ. అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ అని గుర్తుంచుకోండి. దీన్ని ఈజీగా రీసైకిల్ కూడా చేయొచ్చు, మళ్ళీ రీయూజ్కి కూడా తీసుకురావచ్చు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు ప్రశ్న అంటే, ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చేపల వీర్యం సెమెన్ నుండి ఒక రీయూజబుల్ ప్లాస్టిక్, ఒక ప్లాస్టిక్ ని సృష్టించే వార్తలు నిలిచిన శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీ, ఏ దేశానికి సంబంధించిన వారంటే చైనా టియాన్జిన్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. ఇలాంటి ప్లాస్టిక్ల గురించి మనం తరచూ చూస్తున్నాం. ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు కూడా సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ ని కనుగొని ఇటీవల వార్తలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి బ్యాంకుగా హెచ్ఎస్బిసి ఇండియా బ్యాంకు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? సో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, మనం వాడి పారేసిన సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఆ వాడి పారేసిన ప్లాస్టిక్ ని ఉపయోగించేసి క్రెడిట్ కార్డ్స్ ని తయారు చేస్తున్నారు. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ప్లాస్టిక్, చేపల యొక్క వీర్యం నుండి ప్లాస్టిక్ ని తయారు చేస్తూ చైనా వార్తలు నిలిచింది. అండ్ చైనా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. చైనాకి సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అన్నింటికంటే ఇంపార్టెంట్ చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్ అంటే మూవబుల్ వెహికల్ అన్నట్టు. దేనిపైన? చైనా వారు ప్రయోగించిన జురాంగ్ రోయర్ ఏ గ్రహం పైన పనిచేస్తుంది? మార్స్ లేదా రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అంటాం. సో మార్స్ పైన అధ్యయనం కోసం చైనా వారు పంపించిన జురాంగ్ రోయర్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి వారు సొంతగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం, చైనా సొంత అంతరిక్ష కేంద్రం లో ఎర్త్ ఆర్బిట్ వద్ద టియాంగాంగ్ అని చెప్పాను, టియాంగాంగ్, అందుకోసం ప్రయోగించబడిన తియాన్ హే కావచ్చు. ఇలాంటివి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల అంతరిక్ష చెత్త నిర్వహణ కోసం స్పేస్ డెబ్రిస్ ఉంటుంది కదా, స్పేస్ జంక్ ఉంటుందా, మనం పంపించే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో నిర్ణీత కాల వ్యవధిలో మాత్రమే వాటి యొక్క సేవలను అందిస్తాయి. ఆ తర్వాత ఆ సేవలన్నీ కూడా పక్కన పరేస్తాయి, అవన్నీ కూడా వ్యర్థాలుగా మిగిలిపోతాయి. వాటిని స్పేస్ జంక్ అంటారు, స్పేస్ డెబ్రిస్ అంటారు. అలాంటి అంతరిక్ష చెత్త నిర్వహణ నియంత్రణ కోసం ఇటీవల ఏ దేశం ఒక రోబో శాటిలైట్, ఆ రోబో శాటిలైట్ పేరు నియో-01, రోబో శాటిలైట్ నియో-01 ని పంపించి వార్తలు ఇచ్చింది అంటే చైనా రోబో శాటిలైట్. అండ్ ఇటీవల షిజ్వాన్ 21 సేమ్ ఇదే పర్పస్ కోసం వార్తలు ఇచ్చింది, అంతరిక్ష చెత్త నిర్వహణకు సంబంధించి. అండ్ ఇటీవల ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బైహెతాన్ చైనాకి సంబంధించి వార్తలు ఇచ్చింది, బైహెతాన్కి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల చైనాకి సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి 3 కిడ్ పాలసీ వార్తలు నిలిచింది. అండ్ చిన్నారులకు హోంవర్క్, హోమ్ ట్యూషన్స్ అనేవి నిషేధిస్తూ వార్తలు నిలిచింది. చిన్నపిల్లలు తప్పు చేస్తే వారి పేరెంట్స్ కి శిక్ష విధించే ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేస్తూ వార్తలు నిలిచింది. ఇలాంటి వాటి చూడండి. అండ్ ఇటీవల చైనాకి పాకిస్తాన్కి సంబంధాల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన యుద్ధ నౌకని చైనా పాకిస్తాన్కి గిఫ్ట్ ఇచ్చింది. పిఎన్ఎస్ తుగ్రిల్ అని చెప్పాను, తుగ్రిల్. ఇటీవల ఏ దేశం తుగ్రిల్ అనే అధునాతన యుద్ధ నౌకని ఏ దేశానికి గిఫ్ట్ గా ఇచ్చిందంటే చైనా పాకిస్తాన్కి. అండ్ ఇటీవల చైనా ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా వార్తలు నిలిచింది.
అండ్ చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం సింథటిక్ కెనాబినాయిడ్స్ని రద్దు చేస్తూ వార్తలు ఇచ్చింది, నిషేధిస్తూ వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. ఇటీవల భారత్ చైనా సరిహద్దు ఏదైతే ఉంటుందో ఇండో టిబెటన్ బార్డర్ ఉంటుంది కదా, అక్కడ వివాదం తరచూ మనం చూస్తున్నాం. అందులో భాగంగా చైనా తీసుకొచ్చిన ఒక వివాదాస్పద సరిహద్దు చట్టం గురించి మనం చూసాం. వీటన్నిటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఈ రోజు మాత్రం చేపల వీర్యం నుండి తయారు చేసిన ఒక ప్లాస్టిక్, ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ అని గుర్తుంచుకోండి. ప్లాస్టిక్ అంటేనే ఎకో ఫ్రెండ్లీ కాదు. సో ఇది ఏంటంటే రీసైకిల్ చేయొచ్చు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ అంటున్నాను. సింగిల్ యూజబుల్ కాకుండా మల్టిపుల్గా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్లాస్టిక్ ఎందుకు హానికరం అంటే ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్, కార్సినోజెనిక్ ఈ వర్డ్ గుర్తుంచుకోండి. కార్సినోజెనిక్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద ఏజెంట్ విచ్ కాజెస్ క్యాన్సర్ టు ద పర్సన్. అంటే మనం ఒకవేళ ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ కనుక మన శరీరంలోకి పోయినాయి అనుకోండి, మన శరీరంలో క్యాన్సర్ అనేది రావచ్చు అన్నట్టు. ఇలాంటివి అన్నట్టు అవన్నీ కూడా మనకి ప్లాస్టిక్లో ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ని దూరం చేయాలి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఒక పండుగ హార్న్బిల్ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. హార్న్బిల్ ఫెస్టివల్ ఎగ్జామ్లో టు ద పాయింట్ అడుగుతారు. సో ప్రతి ఏటా కూడా ఒక 10 రోజుల పాటు డిసెంబర్ మాసంలో 10 రోజుల పాటు వార్తలు చూసే హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే నాగాలాండ్. సో నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. ప్రతి ఏటా కూడా సో నాగా తెగవారు ఎవరైతే ఉంటారో కోహిమా వద్ద ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. హార్న్బిల్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. సో హార్న్బిల్ ఫెస్టివల్ తరచూ వార్తలు నిలుస్తోంది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. ఆ రాష్ట్ర సంస్కృతికి సంబంధించి నాగా తెగవారు ఉంటారు కదా, సో నాగా తెగవారు ఎవరైతే ఉంటారో వారి చరిత్ర సంస్కృతికి సంబంధించిన నృత్యాలను ప్రదర్శించడం కానివ్వండి, అందరూ కూడా అద్భుతంగా పండుగ వాతావరణం, జాతర వాతావరణాన్ని ఏర్పాటు చేసేసుకొని స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం కానివ్వండి, ఒక 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ సంస్కృతిలో భాగం. సంస్కృతిలో భాగమైన పండుగల పైన ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ వేషధారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. హార్న్బిల్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో కొమ్ములను ధరిస్తారు. కామన్గా మనకు తెలంగాణ ప్రాంతంలో దండారి అని ఉంటుంది. దండారి జాతర దీపావళి పర్వదినం సందర్భంగా దండారి పండుగ గురించి ఇటీవల మనం డిస్కస్ చేశాము. దండారి పండుగ అనగానే ఆదిలాబాద్కి సంబంధించి అని చెప్పేసి మీకు చెప్పాను. సో అలా దండారి పండుగ రోజు ఎలా అయితే మన గిరిజనులు వేషధారణ చేసుకుంటారో సేమ్ అలాంటి వేషధారణ ఉంటుంది. కొంత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైన వారికి స్థానికంగా దొరికే వస్తువులను కూడా అలంకరించుకోవడం జరుగుతుంది. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే నాగాలాండ్. స్పాన్స్ 10 days. సో 10 రోజుల పాటు అద్భుతంగా జరుపుకునే ఒక జాతర హార్న్బిల్ ఫెస్టివల్. సో ఇలాంటి ఫెస్టివల్స్ వార్తలు ఇస్తే ఖచ్చితంగా చూడండి. ఇటీవల తరచూ ఏదో ఒక ఫెస్టివల్ గురించి మనం చూస్తున్నాం. సోలంగ్ ఫెస్టివల్, లొసార్ ఫెస్టివల్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనకి వార్తలు నిలిచిన పండుగల విషయానికి వస్తే రజపర్బ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. అండ్ గర్భదీప నృత్యం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ కంచోత్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. ఇలాంటి పండుగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పండుగలపైన మన సంస్కృతిలో భాగమైన ఏవైనా ప్రత్యేకంగా నిలిచే అంశాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇక నాగాలాండ్ విషయానికి వస్తే తరచూ వార్తలు నిలుస్తుంది. నాగాలాండ్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా మరొక 6 నెలలు పొడిగిస్తూ వార్తలు ఇచ్చింది. కల్లోలిత ప్రాంతం, డిస్టర్బ్డ్ ఏరియా ఇన్ ఇండియా నాగాలాండ్. అండ్ ఇటీవల నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో కుక్క మాంసాన్ని నిషేధిస్తూ వార్తలు ఇచ్చింది. నాగాలాండ్లో కుక్క మాంసాన్ని తింటారు అన్నట్టు. అలాంటి కుక్క మాంసం పైన నిషేధిస్తూ వార్తలు నిలిచింది నాగాలాండ్ ప్రభుత్వం. వీటితో పాటు ఇటీవల గ్రేటర్ నాగోలి ఉద్యమం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. మాజీ గవర్నర్ ఉన్నప్పుడు ఆర్ఎన్ రవి గారు ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఇండిజినస్ ఫేత్ ఫెస్టివల్. ఇండిజినస్ ఫేత్ ఫెస్టివల్. ఇండిజినస్ ఫేత్ ఫెస్టివల్. ఇండిజినస్ ఫేత్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. జస్ట్ ఎగ్జామినేషన్లో అడిగే పాయింట్ ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన ఇండిజినస్ ఫేత్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి. గోల్గి బోటే. గోల్గి బోటే. గోల్గి బోటే రక్బమ్. గోల్గి బోటే అని ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఎందుకు ఈ గోల్గి బోటే పర్సన్ పేరు చెప్తున్నానంటే ఇతను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంపార్టెంట్ పర్సన్, చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 30% క్రిస్టియానిని ఫాలో అయ్యేవారు ఉంటారు, అంటే క్రిస్టియన్స్ ఉంటారు. 29%
హిందూ మతాన్ని ఫాలో అయ్యేవారు ఉంటారు, హిందూ మత అనుచరులు ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇండిజినస్ ఫెయిత్, ఇండిజినస్ సిద్ధాంతాలను ఫాలో అవుతారు. అలాంటి ఇండిజినస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గోల్గి బోతే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో అలాంటి ఇండిజినస్ అక్కడ ఉండే రకరకాల తెగలు ఉంటాయి కదా, వారికి సంబంధించిన తెగలను ఉద్దేశించి వారి సంస్కృతిని ప్రదర్శిస్తూ సంస్కృతి పైన ప్రజల్లో అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన పండుగనే ఇండిజినస్ ఫెయిత్ ఫెస్టివల్. ఇండిజినస్ ఫెయిత్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. వారి సంస్కృతికి సంబంధించి, వారి యొక్క జీవన విధానానికి సంబంధించి రకరకాల తెగలు ఉంటాయి కదా. మాక్సిమం చూడండి, ఈశాన్య రాష్ట్రాలు అంటేనే చాలా ట్రైబల్ పీపుల్ ఉంటారు. అలాంటి ట్రైబ్స్ ఏదైతుందో ఒక్కొక్క ట్రైబల్ గ్రూప్కి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క వేషధారణ ఉంటుంది, ఒక్కొక్క టోటెం ఉంటుంది. అలాంటి సంస్కృతి కోసం ఇండిజినస్గా మా సంస్కృతి ఇది అని చెప్పేసి వారి సంస్కృతి పైన ప్రత్యేకంగా ఒక జాతర వాతావరణం అన్నట్టు. ఇండిజినస్ ఫెయిత్ ఫెస్టివల్ అనగానే అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా తరచూ వార్త నిలుస్తోంది. చారిత్రక మోన్పా హ్యాండ్ పేపర్, మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. మోన్పా MONPA ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరశురామ్ ఖండ్ వార్తలు నిలిచింది. పరశురామ్ ఖండ్ అనేది ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్, రివైవల్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. పరశురామ్ ఖండ్ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో వ్యాలీ కూడా తరచూ వార్తలు ఇస్తుంది. జీరో వ్యాలీ దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ ఆర్గానిక్ కివీ ఫ్రూట్. సో ఆర్గానిక్ కివీ ఫ్రూట్ అనగానే జీరో వ్యాలీ గుర్తుకు రావాలి. ఏ రాష్ట్రానికి సంబంధించి? అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక కార్యక్రమం, ఒక అవగాహన కార్యక్రమం అద్భుతమైన విజయం సాధిస్తూ వార్తలు ఇచ్చింది. ఆ విజయం ఏంటి? మనకి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇలాంటి అంశాలు కానివ్వండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంతకుముందు మనం సోలన్ ఫెస్టివల్ గురించి చూసాం. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారు పెమా ఖండు గారు. ఈ ఫెస్టివల్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇండిజినస్ ఫెయిత్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒక సొసైటీ పేరు గుర్తుంచుకోండి. సో ఇండిజినస్ ఫెయిత్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇండిజినస్ ఫెయిత్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రతి ఏటా కూడా ఈ ఇండిజినస్ ఫెయిత్ ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతుంది. ఇండిజినస్ ఫెయిత్ ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ సైక్లోన్ జవాద్. సో దాదాపు 3 రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న సైక్లోన్ జవాద్ ఈరోజు వార్తలు ఇచ్చింది. సైక్లోన్ జవాద్ ముఖ్యంగా 3 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోవాలి. భారతదేశంలో తీర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా తుఫాన్ల బారిన పడతా ఉంటాయి. సో వెస్ట్ కోస్ట్కున్నవి కానివ్వండి, ఈస్ట్ కోస్ట్కున్నవి కానివ్వండి, ఎక్కువగా ఈస్ట్ కోస్ట్ సైడ్ మనం తుఫాన్లను ఎక్కువ చూస్తాం. భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 9 ఉన్నాయి. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. సో తీర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే సైక్లోన్ జవాద్ ఏదైతే ఉంటుందో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏదైతే ఉంటుందో ఈ 3 రాష్ట్రాలపైన ఇబ్బంది చూపిస్తుంది. సో సైక్లోన్ జవాద్ ఏ మంత్? ఈ డిసెంబర్ మంత్ అని గుర్తుంచుకోండి. అంతకుముందు ఈ ఏరియాలో ఈస్టర్న్ సైడ్ మనం చూసిన తుఫాన్లు యాస్ తుఫాన్ మే మంత్లో వచ్చింది, మే 2021. ఆ తర్వాత గులాబ్ సైక్లోన్ సెప్టెంబర్ మంత్. ఈ టైమ్స్ కూడా గుర్తుంచుకోండి. కొన్ని పోటీ పరీక్షల్లో ఒక తుఫాన్ పేరిస్తారు, ఏ సంవత్సరం ఏ నెలలో చూడడం జరిగింది అంటారు. వాటి నామకరణం పైన కూడా ప్రశ్నలు అడుగుతారు. యాస్ ఏమో మే 2021, గులాబ్ ఏమో సెప్టెంబర్. ఎక్కువగా మనం ఈస్టర్న్ కోస్ట్ సైడ్ తుఫాన్లు, సైక్లోన్స్ ఎమర్జెన్సీ అనేది ఎక్కువ చూస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ కోస్ట్ సైడ్ ఇబ్బంది పెడుతున్న సైక్లోన్ జవాద్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక తుఫాను పేరు వార్తలు ఇచ్చింది కాబట్టి ఆ పేరును ఎవరు నామకరణం చేశారో చూడండి. సౌదీ అరేబియా. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన డిసెంబర్ మాసంలో వార్తలోకి వచ్చిన సైక్లోన్ జవాద్ ఆ పేరు ఎవరు నామకరణం చేశారంటే మనకి సౌదీ అరేబియా. దిస్ ఈజ్ అరబిక్ వర్డ్. దీని ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే జెనరస్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సైక్లోన్ జవాద్ అనేది అరబిక్ వర్డ్. సౌదీ అరేబియా నామకరణం చేసింది. సౌదీ అరేబియా ఎక్కువగా అరబిక్ పదాలతోనే వార్తలు ఇస్తుంది. అంతకుముందు మనం చూసాం ఒక నావల్ ఎక్సర్సైజ్, సంయుక్త నావికాదళ విన్యాసం ఇండియా సౌదీ అరేబియాకి సంబంధించి
అల్ మెహద్ అల్ హిందీ అన్నాను. సో అలాంటి అరబిక్ వర్డే జవాద్. సో ఇక్కడ సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. అంతకుముందు చూడండి టౌటే తుఫాన్, టౌటే అనేది బర్మిస్ భాష అని చెప్పాను, మయన్మార్కి సంబంధించి. ఇలాంటి పదాలు ఏ భాషకి సంబంధించినవి అండ్ ఏ దేశం నామకరణం చేసిందో చూడండి. ఎందుకంటే తుఫాన్లకు నామకరణం చేయడం అనేది ఇక్కడ దాదాపు 13 కంట్రీస్ ఉంటాయి. 13 కంట్రీస్ 13 రకాల పేర్లను సూచిస్తాయి. టోటల్ 169 నేమ్స్ ఏవైతే ఉంటాయో ఆల్టర్నేట్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఒకసారి తుఫాన్ల పేరు కనిపించింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ 13 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ ఏరియాలో ఆ కంట్రీస్ తుఫాన్లకు నామకరణం చేస్తాయి. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఈ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైనల్ గా లిస్ట్ అవుట్ చేస్తుంది. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి. ఈ రోజు మాత్రం జవాద్ అనేది సౌదీ అరేబియా అరబిక్ వర్డ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ బోర్డింగ్ పాస్ వార్తలు నిలిచింది. ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ బోర్డింగ్ పాస్ అంటున్నాను. బోర్డింగ్ పాస్ ఎక్కడ ఈ పదాన్ని వాడతాం మనం? బోర్డింగ్ పాస్ అనే పదాన్ని రెగ్యులర్ గా ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ లో వాడతాం. ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, విమానాల ద్వారా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ ఉండే సిబ్బంది ఏం చేస్తారంటే మనకి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ వివరాలను, మనకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు లాంటివి, అండ్ అప్లికేషన్లో ఉన్న క్యాండిడేట్ ఫిజికల్గా ఉండే క్యాండిడేట్ సేమా కాదా, ఇలాంటివన్నీ కూడా తనిఖీ చేస్తారు, ఎంక్వైరీ సిబ్బంది ఉంటారు. అలాంటి ప్రాసెస్ అనేది కొంత సమయంతో కూడుకొని ఉంటుంది. ఆ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత ఫైనల్ గా మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ ఎవరైతే పొందుతారో వారికి వెళ్ళేసి ఫ్లైట్ లో కూర్చోవచ్చు. సో ఇదంతా ప్రాసెస్, రెగ్యులర్ కన్వెన్షనల్ ప్రాసెస్. ఇదంతా కూడా సమయంతో కూడుకొని ఉంది, కొంత టైం పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా టైం పడుతుంది అండ్ చాలా వరకు కూడా ఎవరైనా హరిబరిగా ఉండే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి భారత ప్రభుత్వం ఏం భావించింది అంటే భారతదేశంలో మొదటి విడతగా టెస్టింగ్ స్కేల్ కింద పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 ఎయిర్పోర్ట్స్, ఆ 4 ఎయిర్పోర్ట్స్ ఏ సిటీలో ఉన్నాయంటే ఒకటి మన తెలుగు ప్రాంతమైన విజయవాడ, సెకండ్ వచ్చేసి పూణే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వారణాసి, కోల్కతా. ఈ 4 ప్లేసెస్లోని ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మొదటి విడతగా 2022 సంవత్సరం నుండి ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ బోర్డింగ్ పాస్ ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఫేషియల్ రికగ్నిషన్ అంటున్నాను. టెక్నాలజీని అనుసరించి ఇక్కడ కన్వెన్షనల్ జరిగే ప్రొసీజర్ కాకుండా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ ముందు నిలబడితే ఏమవుతుందంటే మన యొక్క ఐరిస్ స్కాన్ కానివ్వండి, మన యొక్క ఫేస్ని కానివ్వండి, టోటల్గా బయోమెట్రిక్ స్కాన్ చేసిస్తారు. ఆటోమేటిక్గా ఈ టెక్నాలజీ ఉపయోగించేసి విత్ ఇన్ 5 to 10 minutes లో మనకి బోర్డింగ్ పాస్ అనేది ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్ విధానంలో జనరేట్ అవుతుంది. సో అలా టెక్నాలజీని అనుసరించి ఎలాంటి సిబ్బంది సహాయం లేకుండానే బోర్డింగ్ పాస్ పొందే సౌకర్యాలను అతి త్వరలో భారత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. అందులో భాగంగా మొదటి విడతలో ఈ సిటీస్లో తీసుకొస్తారట, టెస్ట్ చేస్తారంట. ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వారికి కూడా అందుబాటులో ఉంచుతారట. సో ఇలాంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సో ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, శ్రేష్ఠ అనే ఒక ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది. శ్రేష్ఠ. సో ఈ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి, జస్ట్ ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈరోజు వార్తలు నిలిచింది. ఇండికేటివ్ అంటే ఏంటంటే దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. సో ఇక్కడ ఒక మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, తెలుగులో ఏమంటాము కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. సో భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు డిశ్చార్జ్ చేస్తున్నారు, ఎవరు డ్యూటీలో ఉన్నారో మనకి వీరేంద్ర కుమార్ గారు ఒక ప్రకటన చేశారు, పత్రికా ప్రకటన. అదేంటంటే రానున్న రోజుల్లో 300 కోట్ల రూపాయలతో శ్రేష్ఠ ప్రాజెక్ట్ ని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతోంది. ఏ సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటే మహాపరినిర్వాణ్ దివాస్, భారతదేశంలో రాజ్యాంగానికి సంబంధించి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఏ రోజున December 6th అంటే కమింగ్ మండే రోజున భారత ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయబోతుందట అధికారికంగా. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఎస్సీలకి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు ఎవరైతే ఉంటారో వారికి
రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ని, నాణ్యమైన ఎడ్యుకేషన్ని మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కల్పించే ఒక ఉద్దేశం అని గుర్తుంచుకోండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ అని గుర్తుంచుకోండి. షెడ్యూల్డ్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజున భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న ప్రోగ్రామ్. సో రానున్న మండే రోజు ఈ ప్రోగ్రామ్ కనుక అఫీషియల్గా లాంచ్ అయింది అనుకోండి, దాని యొక్క విధి విధానాలు కానివ్వండి, ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు, ఎలాంటి రెసిడెన్షియల్ సౌకర్యాలు ఇస్తారు, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారు, ఏ రకంగా క్యాండిడేట్ని సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక యూనివర్సిటీ శంకుస్థాపన వార్తలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే మా శాకంబరి విశ్వవిద్యాలయం. మా శాకంబరి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే సహాన్పూర్ ఉంది. సహాన్పూర్. సో సహాన్పూర్ ఎక్కడ ఉంది అంటే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సహరాన్పూర్ అంటారు, సహాన్పూర్ అంటారు. సో సహాన్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయానికి, ఒక యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది నిన్నటి రోజున. ఎవరు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, అంటే సహకార మంత్రిత్వ శాఖ, ఇటీవల నూతనంగా ఏర్పడిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. మరియు ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఎవరు మంత్రిగా ఉన్నారో అమిత్ షా గారు ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక నూతన యూనివర్సిటీ మా శాకంబరి విశ్వవిద్యాలయం శంకుస్థాపన జరిగింది. ఏ రాష్ట్రం అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తరచూ ఏదో ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను, ఆసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని. అండ్ ఇటీవల కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వార్తల్లో నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనకు ఎక్స్ప్రెస్ హైవే, సో నోయిడా ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెస్ హైవేకి మాజీ దివంగత ప్రధాని, భారత ప్రధాని మనకి వాజ్పేయి గారు, ఆ వాజ్పేయి గారి పేరుని నామకరణం చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో తరచూ రైల్వే స్టేషన్ల పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్న రాష్ట్రము. మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కొన్ని ఫెస్టివల్స్ వార్తలు ఇచ్చాయి. స్ట్రాబెరీ ఫెస్టివల్, జాగరీ ఫెస్టివల్, కాలానమక్ రైస్ ఫెస్టివల్. వీటితో పాటు భారతదేశంలోనే అతిపెద్ద కుక్కల పార్కు ఇటీవల మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటును చూసాం మనం. అండ్ భారతదేశంలో ట్రాన్స్జెండర్ల కోసం అంకితం ఇవ్వబడిన ఒక ప్రైడ్ స్టేషన్ నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ సెక్షన్ 10 మనకి 50 రైల్వే స్టేషన్, మెట్రో రైల్వే స్టేషన్ ని ప్రైడ్ స్టేషన్ ని గుర్తించడం జరిగింది ట్రాన్స్జెండర్లకు సంబంధించి. ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల అయోధ్య రామ మందిరం కానివ్వండి, వీటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో, అండ్ కార్తీక దీపోత్సవానికి సంబంధించి అయోధ్య వార్తలు నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకొని వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ 1944 ఇయర్లో వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ఏర్పాటైన ఒక అంతర్జాతీయ బ్యాంకు. నిన్నటి రోజున $135 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఐబిఆర్డి వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి కార్యకలాపాలు అండ్ ఎలక్ట్రిక్ సప్లైకి సంబంధించి, సో విద్యుత్ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి అనువుగా ఉండాలి కనుక మనకు $135 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఇటీవల ఏ అంతర్జాతీయ బ్యాంకు ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది అంటే ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని గుర్తుంచుకోండి. $135 మిలియన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రము అభివృద్ధి కార్యక్రమాలు, రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ ఎలక్ట్రిక్ సప్లైకి సంబంధించి ప్రజలకు విద్యుత్ సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి ఈ నిధులను ఖర్చు చేయబోతుందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ టాటా సంస్థల అధిపతి, టాటా ట్రస్ట్ చైర్పర్సన్ ఎవరు? మనకి రతన్ టాటా గారు. సో రతన్ టాటా గారు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీత అంటున్నాను, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. ఆ రాష్ట్రం ఏంటంటే అస్సాం. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అస్సాం వైభవ్. అస్సాం వైభవ్ అనే ఒక అవార్డు, అస్సాం వైభవ్ అనే ఒక పురస్కారానికి సంబంధించి పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరానికి గాను రతన్ టాటా గారు వార్తలించారు. సో రతన్ టాటా గారికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వము అస్సాం వైభవ్ అనే ఒక పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. మరి ఎందుకు రతన్ టాటా గారికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే అస్సాం రాష్ట్రంలో
తన ట్రస్ట్ టాటా ట్రస్ట్ చేస్తున్న అద్భుతమైన కృషి, అద్భుతమైన సేవలు దేనికి సంబంధించి అంటే క్యాన్సర్. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ తో ఇబ్బంది పడే వారు ఎవరైతే ఉంటారో వారికి సేవలు చేస్తున్నారు, ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. అందుకు కాను టాటా ట్రస్ట్ చైర్పర్సన్ రతన్ టాటా గారిని ఈ సంవత్సరం గాను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అస్సాం వైభవ్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. జస్ట్ పోటీ పరీక్షలకు సంబంధించి అడగబోయే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే అస్సాం వైభవ్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం వార్తలు ఇచ్చిన ఒక ఫిలాంథ్రోపిస్ట్ ఎవరంటే మనకి రతన్ టాటాను గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి హిమంత బిశ్వ శర్మ గారు నిన్నటి రోజున ఈ పురస్కారానికి సంబంధించిన విశేషాలను ప్రకటించడం జరిగింది. సో అలా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఇలాంటి పురస్కారాలకు సంబంధించి అస్సాం రత్న, అస్సాం శ్రీ, అస్సాం భూషణ్, అస్సాం వైభవ్ ఇలాంటి పురస్కారాలు అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు. అండ్ దీంతో పాటు అస్సాం రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో అస్సాంకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే తరచూ ఏదో ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వార్తలు నిలుస్తుంది. అలాంటి వాటిపైన చూడండి. 7 జాతీయ పార్కులు కానివ్వండి, ఇటీవల వార్తలు ఇచ్చిన రైమోనా కానివ్వండి, దెహింగ్ పట్కాయ్ కానివ్వండి, కాజిరంగా నేషనల్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ ఫోన్ వాడకం సంబంధించి వార్తలు ఇచ్చింది. ఫారెస్ట్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైర్ పవర్స్ ని ఇస్తూ కూడా వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి అంబుబాచి మేళా కానివ్వండి, పండుగలపైన శ్రద్ధ చూపండి. ఇలాంటి అంశాలతో పాటు మహిళలకు సంబంధించి స్వనిర్భర్ నారి, ఆత్మనిర్భర్ అస్సాం ఇలాంటి కార్యక్రమాలు అస్సాంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టు బి ఫోకస్డ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ మన భారతదేశానికి సంబంధించి భారత సంతతి, భారత మూలాలు ఉన్న గీతా గోపీనాథ్ గారు, ఇండో అమెరికన్ గీతా గోపీనాథ్ గారి గురించి ఇప్పటికే మనం లాస్ట్ ఒక 4 months లో 3 times డిస్కస్ చేసాం. ప్రస్తుతం IMF కి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ సంస్థకి సంబంధించి గత 3 ఏళ్లుగా చీఫ్ ఎకనామిస్ట్ గా విధుల్లో ఉన్న గీతా గోపీనాథ్ గారు ఇటీవల విధుల నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటన చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా చేస్తానని చెప్పారు. ఇంతలోనే IMF కి సంబంధించి ప్రస్తుతం IMF డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, చీఫ్ ఎవరున్నారో క్రిస్టియానా గారు. సో క్రిస్టినా జార్జిలివా గారు నిన్నటి రోజున గీతా గోపీనాథ్ గారిని రానున్న సంవత్సరం నుండి, కమింగ్ ఇయర్స్ నుండి ఒక అద్భుతమైన పదవి IMF లో 2వ స్థానానికి నియమించడం జరిగింది. IMF లో ఫస్ట్ పొజిషన్ ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో IMF చీఫ్ ప్రస్తుతం ఎవరు? మనకి క్రిస్టినా జార్జిలివా. తన తర్వాత 2వ పొజిషన్ ఏదైతే ఉంటుందో వారిని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనే పోస్ట్ IMF లో 2వ అతిపెద్ద పోస్ట్, డైరెక్టర్ తర్వాత. సో అలా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనే పదవిని ఇప్పటి వరకు ఎవరు నిర్వర్తిస్తున్నారంటే ఇక్కడ ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, జెఫ్రీ ఒకమోటో గారి స్థానంలో నూతనంగా మన భారతదేశానికి సంబంధించి భారత మూలాలున్న గీతా గోపీనాథ్ గారిని IMF చీఫ్ గారు నిన్నటి నియమించడం జరిగింది. సో రానున్న రోజుల్లో నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో 2022లో గీతా గోపీనాథ్ గారు IMF లో నెంబర్ 2 పొజిషన్ లో మనం చూడబోతున్నాం. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ప్రముఖ BJP స్పోక్స్ పర్సన్ సంబిత్ పాత్ర గారు, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, సంబిత్ పాత్ర గారు ఈరోజు ఒక జాతీయ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ గా నియమితులే వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ ఏంటంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి నూతన చైర్పర్సన్ అండ్ పార్ట్ టైం మేనేజింగ్ డైరెక్టర్ గా, పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన ప్రముఖ BJP నాయకులు, BJP స్పోక్స్ పర్సన్ ఎవరంటే సంబిత్ పాత్ర అని గుర్తుంచుకోండి. జస్ట్ అడగబోయే ప్రశ్న ఎలా ఉంటుందంటే టూరిజం సెక్టర్ సంబంధించి భారతదేశంలో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, AP టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అలా జాతీయ స్థాయిలో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం పర్యాటక మంత్రిత్వ శాఖ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, ఎవరి డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు. సో జి కిషన్ రెడ్డి గారికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో ఆ మంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి నూతన చైర్పర్సన్, ఈ సంస్థకి సంబంధించి నూతన హెడ్ గా అండ్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన BJP స్పోక్స్ పర్సన్ సంబిత్ పాత్ర అని గుర్తుంచుకోండి సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన హోండూరస్ దేశ చరిత్రలో హోండూరస్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై వార్తలు ఇచ్చిన షియోమరా క్యాస్ట్రో పర్సన్ పేరు గుర్తుంచుకోండి. షియోమరా కాస్ట్రో గారు ఇటీవల ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా, ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటారు? హోండూరస్ దేశం ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ అమెరికా ఖండం. సో సెంట్రల్ అమెరికా ప్రాంతంలోని ఒక దేశం హోండూరస్. అలాంటి సెంట్రల్ అమెరికాకి సంబంధించిన హోండూరస్ దేశానికి ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలుపొంది వార్తలు ఇచ్చిన షియోమరా క్యాస్ట్రో. ఇలాంటి పర్సన్స్ మొట్టమొదటి మహిళ ఇలా ఎప్పుడు వార్తలు ఇచ్చినా, ఏ టాపిక్ రిలేటెడ్ వార్తలు ఇచ్చినా వారి పేరు గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, ఇటీవల మనకి బార్బడోస్ దేశానికి 1966 సంవత్సరంలో స్వాతంత్రం రావడం జరిగింది. కానీ గడిచిన మంగళవారం నుండి ఈ వారంలోనే బార్బడోస్ దేశం వరల్డ్స్ న్యూయెస్ట్ రిపబ్లికన్ కంట్రీగా వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో అతి కొత్త గణతంత్ర దేశం అనగానే ప్రస్తుతం బార్బడోస్ గుర్తుకు రావాలి మన బ్రిటన్ నుండి. అలాంటి బార్బడోస్ దేశ చరిత్రలో మొట్టమొదటి అధ్యక్షులుగా, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బార్బడోస్ గా ఒక మహిళ వార్తలు నిలిచారు. దేశ చరిత్రలో మొదటివారు అండ్ ఒక మహిళ అధ్యక్షురాలు. సో అలాంటి రిపబ్లికన్ కంట్రీ బార్బడోస్ సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన పర్సన్ పేరు డేమ్ సండ్రా ప్రునెల్లా మ్యాసన్. డేమ్ సండ్రా ప్రునెల్లా మ్యాసన్ ఇటీవల ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి గణతంత్ర దేశానికి, ఒక దేశానికి గణతంత్ర దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ గా వార్తలించిన ఒక మహిళ అంటే డేమ్ సండ్రా ప్రునెల్లా మ్యాసన్, బార్బడోస్ అని గుర్తుంచుకోండి. ఇలాంటి పర్సన్ చూడండి. అండ్ ఇటీవల స్వీడన్ కి సంబంధించి కూడా దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని తరచూ వార్తలు నిలుస్తున్నారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ప్రమాణ స్వీకారం చేశాక 7 గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, బడ్జెట్ వీగిపోవడం. ఆ తర్వాత మరొకసారి లాస్ట్ 2 డేస్ బ్యాక్ ప్రధానిగా ఎన్నికై వార్తలు ఇచ్చారు. తన పేరేంటి? మగ్దలీనా ఆండర్సన్. సో మగ్దలీనా ఆండర్సన్ మనకు స్వీడన్ దేశానికి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధానిగా వార్తలు ఇచ్చారు. ఇలాంటి పర్సన్స్ పేరు గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన మొట్టమొదటి వ్యక్తులు అనే టాపిక్ నుండి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఈ రోజు మాత్రం హోండూరస్, సెంట్రల్ అమెరికన్ కంట్రీ అయిన హోండూరస్ దేశానికి షియోమరా క్యాస్ట్రో గారు ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ హోండూరస్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన నవోమి కవాసే పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో జపాన్ కి సంబంధించి ప్రముఖ యాక్ట్రెస్, ప్రముఖ రైటర్ అండ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్. సో సినిమా రంగానికి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి జపాన్ కి సంబంధించిన ఒక యాక్ట్రెస్, ఫిల్మ్ దిగ్గజం, చలనచిత్ర దిగ్గజం ఈరోజు గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ సంస్థ యునెస్కో. సో యునెస్కోకి సంబంధించి, యునెస్కో అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫ్రాన్స్ దేశం 1945లో ఏర్పడిన సంస్థ, November 16th. అలాంటి యునెస్కో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మనకి ఇండియాకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధిత అంశాన్ని చెప్పాను. మనకి రామప్ప దోలవీర 39th and 40th రికగ్నైజ్డ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. సో ఇండియాకి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల గ్వాలియర్, ఓర్చా 2 ప్రాంతాలు చెప్పాను. గ్వాలియర్, ఓర్చా అనేవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అవి వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చాయి యునెస్కోకి సంబంధించి. అండ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సిటీ వార్తలు ఇచ్చింది. శ్రీనగర్ సిటీ దేనికి సంబంధించి? యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించుకున్న భారతదేశంలోని 6th సిటీ ఏదంటే శ్రీనగర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించి. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ లిస్ట్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. సో యునెస్కోకి సంబంధించి గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. లేదంటే గుర్తుంచుకోండి, యునెస్కో నూతన అంబాసిడర్ గా, గుడ్ విల్ అంబాసిడర్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన ఈ సంస్థ నియమించిన పర్సన్ పేరు ఏంటంటే జపాన్ యాక్ట్రెస్. జపాన్ కి సంబంధించి చలనచిత్ర దిగ్గజం, సోషల్ యాక్టివిటీస్, చాలా చారిటీస్ అండ్ ఆఫ్రికా ఖండంలో చాలా వరకు కూడా సేవలు చేసిన ఒక మహిళ నవోమి కవాసే గారిని గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన
సో రఫీకుల్ ఇస్లాం గారు, రఫీకుల్ ఇస్లాం అని గుర్తుంచుకోండి. రఫీకుల్ ఇస్లాం గారు ఏ దేశానికి సంబంధించి అంటే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ స్కాలర్ అంటే రచయిత, స్కాలర్ మరియు ప్రొఫెసర్గా కూడా, ఆచార్యులుగా కూడా సుదీర్ఘకాలం సేవలు అందించిన ఒక ప్రొఫెసర్ రఫీకుల్ ఇస్లాం గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించి అంటారు, ఇండియన్ కాదు, బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన ఒక మహనీయుడు రఫీకుల్ ఇస్లాం గారు, బంగ్లాదేశ్ సంబంధించిన స్కాలర్ అండ్ ప్రొఫెసర్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, ఏ దేశం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.